మేడ్చల్ శామీర్పేట మెట్రో కారిడార్లో మెట్రో రైల్ నిర్మాణం కోసం జోరుగా సర్వే పనులు కొనసాగుతున్నాయి. జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు 24 కిలోమీటర్ల మార్గంలో, జేబీఎస్ నుంచి శామీర్పేట వరకు 21 కిలోమీటర్ల మార్గంలో మెట్రో కారిడార్లకు డీపీఆర్ల తయారీకి అవసరమైన వివిధ రకాల సర్వే పనులు జోరుగా సాగుతున్నాయని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ట్రాఫిక్ సర్వే, భూ సామర్థ్య పరీక్షలు, పర్యావరణ ప్రభావ అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ సర్వేకి సంబంధించిన అధ్యయనంలో ఈ కారిడార్లలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి రోజువారీ ప్రయాణాల సంఖ్య, భవిష్యత్తులో జరగబోయే రోజువారీ ప్రయాణాల అంచనా వేస్తున్నామని చెప్పారు. అలాగే జంక్షన్ల దగ్గర ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు తీసుకునే మలుపులు, పాదచార ప్రయాణికుల సంఖ్య, వాహన ప్రయాణాలకు పట్టే సమయం, వాహన ప్రయాణాల్లో ఎంత శాతం మెట్రో రైలుకు మారే అవకాశం, వివిధ మెట్రో స్టేషన్లు ఏర్పాటయ్యే ప్రదేశాల ప్రయాణ సాంద్రత వంటి అనేక అంశాలు పరిశీలిస్తున్నామన్నారు. ఇక ప్రాజెక్టు పర్యావరణ ప్రభావ అధ్యయనంలో ప్రస్తుతం ఈ మార్గంలో ఉన్న గాలి పరిశుభ్రత, గాలిలో ఉన్న ధూళి కణాల శాతం, కాలుష్య కారకాల నిర్ధారణ, శబ్ద కాలుష్యం, నీటి వనరులు, వృక్ష జంతు జీవాల జీవ వైవిధ్యం, జీవనాధార మృతులపై ప్రాజెక్టు చూపే ప్రభావం వంటి అనేక అంశాలు పరిశీలించాల్సి ఉంటుందని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. ఇక భూ సామర్థ్య పరీక్షల్లో ఈ మార్గాల్లో ఉండే వివిధ రకాల మట్టి, రాతి పొరల నమూనాలు, వివిధ నిర్మాణాలకు కావలసిన భూ సామర్థ్య పరీక్షలు, భూగర్భంలో నిక్షిప్తమైన నీటి లెవెల్స్ అంచనాలు, భూకంపాలు ఏర్పడే అవకాశాలు వంటి విషయాలు క్షుణ్ణంగా అధ్యయనం చేసి మెట్రో స్తంభాలు, స్టేషన్లు, ఇతర నిర్మాణాలను ఎంత బలంగా డిజైన్ చేయాలో నిర్ణయిస్తామని చెప్పారు. అలాగే జేబీఎస్ మేడ్చల్ మార్గంలో 25 చోట్ల, జేబీఎస్ శామీర్పేట మార్గంలో 19 చోట్ల ఈ భూ సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. వీటిలో మేడ్చల్ మార్గంలో 14 చోట్ల, శామీర్పేట మార్గంలో 11 చోట్ల ఇప్పటికే పరీక్షలు పూర్తయ్యాయని, ఈ నెలాఖరులోగా మొత్తం అన్ని జాగాల్లో ఈ పరీక్షలు పూర్తవుతాయని చెప్పారు.